అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 31వ తారీఖు మార్చి నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. చాలామంది పుట్టినరోజు మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మనం నెలలను పట్టి చూస్తాం, కానీ అది చాలా తప్పు. ప్రతి ఒక్కళ్ళు కూడా తాము పుట్టిన మాసం ఏమిటో తెలుగు మాసాన్ని గుర్తించాలి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అనే మాసాలు ఉంటాయి మన తెలుగు మాసాలు. ఆ మాసాల్లో ఏ నక్షత్రంలో పుట్టామో అదే మన పుట్టినరోజు అన్నమాట. అలాగాని ఎవరైతే పుట్టినరోజు చేసుకుని గుడికి వెళ్ళి తమ పేరు మీద అర్చన చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారో వాళ్ళకి 100 ఏళ్ళు దీర్ఘ ఆయుష్, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం పుట్టిన నక్షత్రాన్ని ఏ నెలలో పుట్టామనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆ రోజే జన్మదినం చేసుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైనా మరణిస్తే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు తిథులు ఉంటాయి, వాళ్ళ వారాల తిథులన్నీ ఉంటాయండి. ఆ తిథులు కూడా ఏ మాసంలో చనిపోయారో ఆ రోజు శుక్లపక్షమా బహుళపక్షమా ఏ పక్షంలో పోయారో ఆ తిథిని బట్టి వాళ్ళకు మనము పిండ ప్రదానం చేయాలన్నమాట. అందుకే నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఈ యొక్క తిథులు వారాలన్నీ చెప్తా. అయితే ఈ 31 మార్చి అని మీకు ఎప్పుడైతే చెప్పానో ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, జ్యేష్ఠ నక్షత్రం నుంచి శతభిష నక్షత్రం వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు ఉంటుందన్నమాట. మరి ఇన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కదండి. కాస్త ఓపిక ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ వారం గ్రహాల కానీ స్థితి చూస్తే శుక్రుడు మారాడండి. శుక్రుడు కుంభరాశిలో ఉండే ప్రయాణం చేసే శుక్రుడు ఇప్పుడు మీనరాశిలోకి రావటం, మీనరాశి శుక్రుడికి ఉచ్చస్థితి అండి. అంటే చాలా గొప్ప ప్లేస్ అన్నమాట. మరి అటువంటి సమయంలో ఎవరైనా పుడితే వాళ్ళకి విపరీతమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని, ఆలోచనల్ని కూడా శుక్రుడు ప్రసాదిస్తాడన్నమాట. మరి శుక్రుడు మీనరాశిలో వచ్చేసాడు. ఆయనతో పాటు సూర్యుడు, రాహు కూడా మీనరాశిలో ఉన్నారు. గురువు, బుధుడు ఇద్దరు కూడా మేషరాశిలో సంచరిస్తూ కన్యారాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో కుజుడు, శని సంచరిస్తున్నారు. చంద్రుడు ఈ యొక్క వృశ్చికం, ధనుసు, మకరం, కుంభరాశికి ప్రయాణిస్తూ వస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ యొక్క బాధ్యతగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయటం మీ కనీస ధర్మంగా పాటించండి. నేను thesimple.astrologer.com అని ఎందుకు పేరు పెట్టుకున్నానంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి అనేక కమర్షియల్ అయిపోయింది. జ్యోతిష్యం అంటే చాలా డబ్బు లాగేస్తారు, ఇంకేదో చేస్తారని అపోహలు చాలా ఉన్నాయండి. కానీ అవన్నీ ఏమీ లేవు. కేవలం సింపుల్ అస్ట్రాలజర్ అనేది ఎందుకు పెట్టానంటే సింపుల్గా ఉంటుంది మీ జాతకాలు, సింపుల్గా పరిహారాలు చెప్తాను, మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా సంతోషకరంగా. కేవలం నెగిటివిటీ ఏముండదండి, ప్రతిదానికి పరిష్కారం మాత్రమే ఉంటుంది. ఒక మంచి డాక్టర్ ఎట్లయితే రోగం గురించి మాట్లాడు రోగితో కేవలం మందులు మాత్రమే రాస్తాడనమాట, అలాగా నేను మీకు మంచిది మాత్రమే చెప్తాను. దయచేసి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. ముఖ్యంగా మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదంటున్నారో వాళ్ళ ముఖం కనిపించే ఒక ఫోటో రైట్ హ్యాండ్ మగవాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ ఆడవాళ్ళు ఉండేటట్టుగా పంపించండి. మీ జాతకాలు నేను మీకు చదివి చక్కగా వినిపిస్తాను. చిన్నగా గురుదక్షిణ ఉంటుందండి, అది పే చేస్తే సరిపోతుంది. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 31వ తారీఖు మార్చి నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు శుక్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చేసిందండోయ్. దానివల్ల శుక్రుడి యొక్క స్థితి ఉచ్చ స్థితిలోకి వెళ్ళిపోతుంది కదా. మరి శుక్రుడు ఎప్పుడైతే ఉచ్చ స్థితిలో ఉంటే వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే. సంతోషం, ఆనందం, ఎప్పుడు కూడా విలాసాలతో ఖర్చులు, చాలా ఆనందంగా గడుపుతారు అనమాట. అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. అనేక వివాహాలు, విందులు, వినోదాలు అన్నింటిలో పాల్గొంటారన్నమాట. ఇకపోతే ధనస్థానానికి బుధుడు వ్యయంలో వచ్చేసాడు కదండి. మరి దానివల్ల ఏమవుతుంది, డబ్బు చేతికి రావడంలో కొంచెం ఇబ్బంది, వెంట పడాలి, బాగా కష్టపడాలి. అలాగా డబ్బు బాధ్యతలన్నీ మీ మీద కాకుండా మీ అసిస్టెంట్కి వదిలేయండి, వాళ్ళు వసూలు చేస్తారు. లేకపోతే మీరు చేయబడితే మాత్రం ఆ డబ్బు రాదన్నమాట. కాబట్టి వృషభ రాశి వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇకపోతే మన బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు అవన్నీ కూడాను బాగున్నాయండి. అలాగే మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఉంటుంది. ఇకపోతే పిల్లల యొక్క చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ దూర ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు బాగా తీసుకుంటారండి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఈ వారంలో ఆరోగ్యం అనేది మీకు కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా గతం కంటే ఇప్పుడు బాగుంటుంది. అలాగే శత్రువుల మీద కూడా కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య ఈ వారమంతా కూడా
చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టం మీ వెంటే ఉంటుందండి. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉంటాయండి. నాన్నగారి వల్ల మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా ధర్మాన్ని పాటిస్తూ హ్యాపీగా ఉంటారు. ఇక ఉద్యోగస్తులందరికీ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా ఈ వారం లభిస్తుంది. వ్యాపారస్తులందరికీ కూడా తీవ్రమైన నష్టాలకి ఏమాత్రం తక్కువ లేదండి. ఏ క్షణమే సరే ప్రతి పైసా కూడా లెక్క చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వృషభ రాశి వాళ్ళకు ఉంది. మరి వృషభ రాశి వాళ్ళకి అన్నీ సక్సెస్ కావాలి, అన్నీ బాగుండాలంటే ఈ మంత్రాన్ని రోజంతా చదువుతూ ఉండండి. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ మంత్రాన్ని చదవండి, సక్సెస్ మీరే. చూశారు కదా 12 రాసులకి ఏ విధంగా ఉందో ఈ వారం చెప్పాను. మరి మీరందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసము ఎటువంటి ముహూర్తాలైనా సరే, ఎటువంటి ఇబ్బందులున్నా సరే, ఆఖరికి జ్యోతిషం నేర్చుకోవాలన్నా సరే నాకు పైన ఇచ్చినటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నా ఆశీర్వాదాలు మీ అందరికీ ఎప్పుడు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.